10 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మాడుగుల నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? చాలా బాగుందండి. మేము ఇంచుమించు గత ముఖ్యమంత్రులు కంట ఈ 2019కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంచి పరిపాలన. ఎందుకంటే మన ఇంటి పేరు చెప్పుకోవడానికి రాజధాని లేదు, 3 అన్నారు, 3ట్లో 1 లేదు. అయినా మనకు రాజధానితో పనే ఉందండి. మన వ్యాపారం మనం చేసుకోవడం, మన పని మనం చూసుకోవడం, మన పిల్లలు ఎలా పోతే మనకెందుకు. జాబ్ క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ కనిపిస్తుంది కానీ జాబులు లేవండి. ఖాళీగా ఉన్న కుర్రోళ్ళు చాలా మంది బాగున్నారు. వీడు చదువుకున్నట్టు నాది కుట్లోకి ఏదో పనిలోకి వస్తున్నాడు, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇసుక ధరలు అప్పట్లో చాలా బాగా ఎక్కువ ధరలు అన్నారు. ఈ గవర్నమెంట్లో చాలా తక్కువ అండి. ఇదే కోటపాడు మండలం మాది, పక్కన కింతాడు విలేజ్. అక్కడ ట్రాక్టర్ ఇసుక 4,500, ఇక్కడ 6,500, చాలా తక్కువ కదండి. నెక్స్ట్ మందు తాగితే ఎక్కువ, అంటే రేట్లు పెంచితే మానేస్తారంటారు. బాగున్నది, రేట్లు పెంచితే మానేస్తారు. ఈ పిచ్చి మందు తాగి ఇంచుమించు నా స్నేహితుల్ని, నా తమ్ముడిని 5గురిని కోల్పోయాను ఈ గవర్నమెంట్. నెక్స్ట్ ఏంటంటే యువతకి ఉపాధి కల్పన అనేది లేదు. తెలుగుదేశం కేద్దాం అంటే నాకేమొచ్చి పడిపోద్దని భయం. వాక్ స్వాతంత్రం కోల్పోయారండి ఆటోమేటిక్గా. వాడిచ్చి పెన్షను, ఈ ఆసరా, ఈ ఆటోలకి ఇవన్నీ ఏంటంటే పడుతున్నాయి కానీ అవి వేస్ట్ అండి. వాలంటరీ వ్యవస్థ మరి తిరుగులేదనమాట. ఇంకా వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ అనేది పనికిరాదు. ఎందుకంటే మన పెన్షన్లకి లేదు కదా. సినిమాల్లోని పవన్ కళ్యాణ్ సినిమా రాబోయేసరికి ఏంటంటే మొత్తం సచివాలయ సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అంతా అక్కడ ఉండిపోతున్నారు. సినిమా ధరలు బాగా తగ్గిపోవాలి. అప్పుడు ఆంధ్ర ప్రజలు డబ్బు లేని వాళ్ళు కదా, 5 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు. పెన్షన్లు పెంచడానికి మాత్రం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనికిరాదట, సచివాలయం సిబ్బంది పనికిరాదట. వాలంటీర్లు ఇప్పుడు తీసేయాలి, నేపం అయిపోయింది. ఇంకేముందండి, రోడ్లు సూపర్ అండి, భలే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్డు ఎందుకు వేయలేదు అనేసి నేను అనుకుంటానండి. మనం స్పీడ్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడ పడిపోతాం. రోడ్లు బాగుంటాయి, గతకలు ఉన్నాయనుకోండి, శుభ్రంగా వెళ్తారు. అంటే అదో బాధ్యత. అంటే మనం పడిపోకుండా గవర్నమెంట్ వారు తీసుకున్నటువంటి ఒక బాధ్యత. 2024 ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? 2024 మాడుగుల కాన్స్టిట్యున్సీ కాదండి, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం మ్యాప్లో కనిపిస్తుంది. లేకపోతే ఎవడొకడికి అమ్మేయడం తప్ప మరొకటి ఏమి ఉండదు.